కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పురాతనమైన సనాతనమైన కోడూరు ఆంజనేయ స్వామి ఆలయంలో గత 4 రోజులుగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో యజ్ఞం మహోత్సవం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, కోడూరి ఆంజనేయ స్వామి ఎవరో కాదు, తన భుజాలపైన శ్రీ సీతారామ లక్ష్మణులను మోస్తూ పట్టాభిషేకం చేసుకున్నటువంటి అద్భుతమైన మూర్తి అతనే కోడూరి ఆంజనేయస్వామి అన్నారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కాదు, ఈ దేవాలయానికి వస్తే 3 దర్శనాలు కనిపిస్తాయని తెలిపారు. నేపాల్ ముక్తినాథుడు, నేపాల్ పశుపతినాథుడిని దర్శనం చేసుకోవచ్చని అన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు యంత్రాలను విన్యాసం చేయటం జరిగిందని, రేపు సోమవారం ఉదయం 10 గంటల 5 నిమిషాల సుముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు, 12 గంటలకు మహాపూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. ఎల్లుండి మంగళవారం హనుమాన్ జయంతి రోజు. హనుమంతుడు పుట్టగానే సూర్యుణ్ణి మింగిన రోజు నిజమైన హనుమాన్ జయంతి మంగళవారం రావడం చాలా అద్భుతం అన్నారు. మంగళవారం రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు. అందరికీ సూచన చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ప్రాసాద విన్యాసం మనకున్న తర్వాత రాముడు అనుగ్రహం కలగకుండా ఉంటుందా? హనుమనే మన దగ్గర ఉన్నాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమని. కాబట్టి ఒక దెబ్బకు చక్కగా హనుమంతుడు, తర్వాత రామచంద్రమూర్తి, అదేవిధంగా పరమశివుడు ఏకమై కొలువై ఉన్నారు. ఇక్కడ నేను ఒక అద్భుతమైన విషయం మీ అందరి ముందు ప్రస్తావన చేయబోతున్నాడు. తర్వాత బ్రహ్మ లోకము అంటే సత్యలోకము, వైకుంఠలోకము, దాని తర్వాత కైలాసలోకం ఎక్కడో లేదు, ఇప్పుడు కామారెడ్డిలోనే ఉంది. అక్కడ పైన రామచంద్రమూర్తి పరబ్రహ్మ స్వరూపము. అందుకొరకే నామాలలో పరమాత్మనే నమః, పరబ్రహ్మణే నమః, పరస్మైధామ్నే నమః అని చెప్తూ ఉంటారు. అనగా పరబ్రహ్మతత్వం అంటే సత్యలోకంలో ఉండేటువంటి వాడే, ఆయన బ్రహ్మలోకంలో ఉంటాడు. కాబట్టి బ్రహ్మలోకం ఇక్కడ హనుమంతుడి యొక్క శిరస్సు మీద ఉంది. హనుమంతుడు వైకుంఠ పరమాత్మ నారాయణ స్వరూపుడు. ఆయన నారాయణాంశనే ఆ ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడు అని అన్నప్పటికీ కూడా నారాయణ స్వరూపుడు, నామాలు ధరించి ఉంటాడు హనుమంతుడు. కనుక మధ్యలో వైకుంఠ సాయుధ్యం ఇక్కడే ఉంది. దాని తర్వాత కింద పరమశివుడు, నేపాల్ పశుపతినాథుడు, ముక్తినాథుడు, కైలాసం ఇక్కడే ఉంది. అంటే బ్రహ్మ, వైకుంఠ, కైలాస లోకాలతో ఈ కోడూరు ఆంజనేయ స్వామి గర్భగుడి విరాజమానమై ఉంది. కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకం పైన. దీని వలన మొత్తము శచీదేవేంద్రుల స్వర్గలోకమే ఇక్కడ ఉన్నది. అతల వితల సుతల రసాతల తలాతల మహాతలములు, భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములతో కూడిన అద్భుతమైన ఈ గర్భగుడి నిజంగా అనంతమై అపురూపమై
మా అందరితో పాటు ఆచార్యులు, గురువులు, అర్చకులు, భక్తులు అందరితో పాటు సబ్బండ వర్ణాల వాళ్ళ అందరూ భక్తులను అనుగ్రహించబోయే అద్భుతమైన ఈ కోడూరు అంజన్నను ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేయండి. మీరు సేవ చేసుకుంటే ఆ సేవంతా కూడా భగవంతుడి యొక్క పాదాల చెంతకు చేరుకుంటుంది. ఇక్కడ సేవ చేస్తే అటు పరబ్రహ్మ పరమాత్మను, రామచంద్రమూర్తిని, సీతారామచంద్రులను, అదేవిధంగా వైకుంఠ సాయుధ్యంలో ఉండే ఆ లక్ష్మీనారాయణులను, లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వరులను, రమణులను, అదేవిధంగా పరమశివుడు కైలాసంలో పార్వతీ మంగళగౌరి, పరమేశ్వరుడు కైలాసేశ్వరుడు, కాశీ విశ్వనాథుడిని మంచిగా చక్కగా పూజ చేసుకున్న అనుగ్రహాలు కలుగుతాయి. కనుక ఒక్కసారి దర్శనం చేసుకున్నామంటే ఈ మూడు లోకాలలో ఉండే ఆ నాయకుల దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి, శుభం, మంగళం, సర్వే జనా సుఖినోడి. మేము కూడా అభిషేకం చేసుకోవాలి. తమ భేదం లేదు. ఇక్కడ అందరూ ఒకటే, మానవులందరూ ఒకటే, అందరికీ భగవంతుడు ఒకటే. ఒకరికి ఒక భగవంతుడు, వాళ్ళకే భగవంతుడు, వీళ్ళకి భగవంతుడు లేడు అని లేదు. భగవంతుడు అనేవాడు అందరివాడు, అందరినీ అనుగ్రహించేవాడు. కనుక భక్తులందరికీ కూడా అనుగ్రహాలను కలిగించడం కొరకని ఈ స్వామిని చక్కగా ఒక అభిషేక పాత్రలో పెట్టి ఈ తరతమ భేదాలు లేకుండా అందరితో అభిషేకాలు చేయించడం కొరకు చక్కగా పూలతో అలంకారం చేయడం కొరకని ఈ ఆత్మనే, గర్భగుడిలో ఉన్న కోడూరు అంజన్న ఆత్మనే ఇగో ఈ స్వరూపము, ఇది బయటకు వస్తుంది. గర్భగుడిలో నుండి బయటకు వచ్చి అందరు భక్తుల చేత ఆరాధింపబడే మూర్తి హనుమన్న. ఇటువంటి హనుమన్నను అందరూ దర్శనం చేసుకోండి. జై జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయ నమః. పరమ పవిత్రమైన ఈ కోడూరి ఆంజనేయ స్వామి దేవాలయము సుమారు గత 1600 సంవత్సరాల కింద వెలిసిన దేవాలయము. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఆచార్యుడు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో చక్కగా విగ్రహాలకు జలాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, లఘు హోమాలు అన్నీ కూడా జరిగాయి. రేపు ప్రతిష్టా కార్యక్రమం సీతారామాంజనేయ స్వామి ఉదయం 10 గంటలకు, ఆ తర్వాత 2 గంటలకు పూర్ణావతి, తర్వాత మహామంగళహారతి, మంత్రపుష్పము, నీరాజనము, అన్నప్రసాద కార్యక్రమాలు. అలాగే మంగళవారం రోజు వైశాఖ మాసం యొక్క హనుమత్ జయంతి, మరి ఆ స్వామివారి యొక్క విశేషమైన పుట్టినరోజు. ఆ రోజు చక్కగా స్వామివారికి విశేష పంచామృతాలు, అభిషేక కార్యక్రమాలు, హనుమాన్ చాలీస పారాయణాలు, అదేవిధంగా అన్నప్రసాద వితరణ. ప్రతిరోజు కూడా 5 రోజుల భాగంగా కార్యక్రమాలలో మొదటి రోజు నుంచి 7వ తారీఖు నుండి 7, 8, 9, 10, 11 5 రోజులు కూడా చక్కగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. యావత్ భక్తులందరూ కూడా అన్నప్రసాదాల్లో తమ వంతు బాధ్యతగా ధన కనక వస్తు అంటే అన్నము, పప్పు, కూరగాయలు ఏవైనా సమర్పించి ఆ స్వామి అనుగ్రహాలు అందరికీ కూడా పొంది మరి స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని సదా సర్వదా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. Like, comment, and subscribe.